సార్ ఇక్కడ 2 తారీఖు సుధాకర్ గౌడ్ అని మాతోని వారం రోజులు ఎంటబడ్డాడు. ఇక్కడ మోహన్ బాబు ఫామ్ హౌస్లో చెట్లుండి చుట్టుపట్టాలి అని అన్నాడు. వచ్చి మాట్లాడుకున్నాం. చెట్టుకి 700 లెక్క మాట్లాడుకున్నాం. 21 చెట్టు పట్టినాం. 14,700 బిల్లు అయింది. లాస్ట్కు వారం రోజులు తిప్పుకున్నాడు. మీకు ఇంతకంటే ఎక్కువ ఇయ్యను, 2,000 మంచికి 2,000 ఇస్తా పో అంటున్నాడు. చెట్లు పట్టించిన తర్వాత చెట్ల కాడికి వచ్చి మీరు అన్నం తెస్తా నీళ్ళు తెస్తా అని పోయిండు. అదే రోజు పోయిండు. మళ్ళీ ఇంత ఇప్పటికి 15 రోజులు అవుతుంది. మంచి ముఖం లేదు, రాడు. వీడికి వస్తే పాములకు వస్తే లోపల రాణిస్తలేరు. ఏమంటే మోహన్ బాబు సార్ చెప్పుకోకు అని అంటారు. ఇంకా లోపల తీసిన ఈడే కూడా ఉంది. పాములు మమ్మల్ని రాణిస్తలేరు. ఇక మా మనిషి కూడా గేట్ కాడనే ఉండడు. ఇక అతను లోపల రాణిస్తలేడు. వాచ్మెన్ ఏమంటారు, మోహన్ బాబు సార్ చెప్పుకోకు అంటారు. మోహన్ బాబు సార్ ఎక్కడ ఉంటాడు ఏమో మాకు తెలియదు. ఇగో ఇక్కడ మోహన్ బాబు ఫామ్ హౌస్. ఇక మా మనిషి కూడా గేట్ కాడనే ఉండడు. అతను లోపల రాణిస్తలేరు. మాకు పేదోళ్ళం పుట్టగొట్టి ఇట్లా చేస్తే బాగుంటుందా? ఇట్లా పని ఉందని చెప్పి తీసుకొచ్చి పని చేయించి లాస్ట్కి వచ్చేవరకల్లా ఏం చేసుకుంటారో చేసుకోపోరి, ఎవరు చెప్పుకోపోరి అని అంటాడు. ఈ సుధాకర్ గౌడ్ వారం రోజులు మా ఇంట పడ్డాడు. ఇది వచ్చి పని చేయించిండు. మీకు ఏమన్నా దయ ఉంటే అయ్యా మోహన్ బాబు సారు, ఇగో నీ ఫామ్ హౌస్లో పని చేసినాం, నీకు ఒక దండం, మా పైసలు మాకు ఇవి, మేము పేదోళ్ళం, మాకు పుట్టవిన మట్టి కొట్టకు అయ్యా మోహన్ బాబు సారు. ఇగో నీ ఫామ్ హౌస్ ముంగలో ఉన్నాం. వారం 15 రోజులు ఇంకో ఇడికి వచ్చి అవసరం తీస్తున్నాం. కష్టపడ్డాం, మేము కష్టజీవులం, పేదోళ్ళం, పుట్ట పట్టుకొని వచ్చినాం. మా తల కొడితే మీకు ఏమొస్తుంది? లక్షలు ఉండి తల కొట్టాలి. అయ్యా మీకు దండం మోహన్ బాబు సారు. ఇగో నీ ఫామ్ హౌస్లో పనిచేసి 15 రోజులు ఇవాళ వచ్చి 15 రోజులు సంది ఇక్కడే ఉంటున్నాం. అయ్యా మీకు అందరికీ ఒక నమస్కారం.